అందరికీ నమస్కారం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ మా ప్రత్యేక స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యం, భక్తి, అలాగే మనలో ఉన్న దైవత్వం గురించి ఒక ప్రశాంతమైన, శక్తివంతమైన ప్రయాణం చేద్దాం రండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి ఇది కేంద్ర బిందువు. మన శరీరాన్ని ఒక పవిత్రమైన దేవాలయంగా చూడటం. ఎందుకంటే ఆ ఆలయంలోనే మన జీవశక్తి అంటే ప్రాణం అనే దైవం నివసిస్తుంది. ఇది కేవలం మాటలకు చెప్పే పోలిక కాదన్మాట, ఇదొక లోతైన సత్యం. మరి ఆ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచడమంటే ఏంటి? మనం తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా భక్తిలో భాగమే. శారీరక శ్రేయస్సు అనేది ఆధ్యాత్మిక సాధనకు ఒక బలమైన పునాదిలాంటిది. సరే, మరి ఈ ప్రయాణానికి మనకు పునాది ఎక్కడ దొరుకుతుంది? దానికోసం మనమిప్పుడు భగవద్గీతలోని అద్భుతమైన, కాలాతీతమైన జ్ఞానంలోకి వెళ్దాం. గీత మనకేం బోధిస్తోంది? కర్మ చెయ్యడమే అసలైన ధర్మమని. మనిషి పుట్టిందే కర్మ చెయ్యడానికి. అంతేకాని దాని ఫలితమేమొస్తుందా అని ఆలోచిస్తూ కూచోకూడదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ఉత్తమమైన మార్గం. జీవితం, మరణం గురించి గీత ఒక అద్భుతమైన దృక్పథాన్ని మనకు చూపిస్తుంది. ఈ శ్లోకంలో చెప్పినట్టు మనం పాత బట్టలు తీసేసి కొత్తవి ఎలా వేసుకుంటామో, ఆత్మ కూడా అంతే. అలసిపోయిన ఈ శరీరాన్ని వదిలేసి కొత్త దేహంలోకి వెళుతుంది. కాబట్టి దేనికి భయం వద్దు, ఉన్న ఈ క్షణంలో జీవించడమే ముఖ్యం. విజయం, శాంతి ఇవి సాధించాలంటే మన మనసుని మన అదుపులో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. గీత చాలా స్పష్టంగా చెప్తుంది, మనసుని గనక మనం అదుపు చెయ్యలేకపోయామా, అది మనకంటే పెద్ద శత్రువుగా మారి మనల్ని నాశనం చేస్తుంది. సరే, ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం రోజూ పాటించేలా ఆచరణాత్మక సూత్రాలుగా ఎలా మార్చుకోవచ్చు? ఇదిగోండి కొన్ని మార్గాలు. చేసే పనిమీదే దృష్టి పెట్టాలి, ఫలితం గురించి కాదు. నాశనానికి దారితీసే కోపాన్ని వదిలేయాలి. చంచలమైన మనసుని అదుపులో ఉంచుకోవాలి. అన్ని దుఃఖాలకి కారణమైన మోహాన్ని వదిలేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ క్షణంలో జీవించాలి. అయితే అసలైన ప్రశ్నేంటంటే, ఈ గొప్ప జ్ఞానాన్ని రోజూ జీవితంలో ఒక భాగం చేసుకోవడం ఎలా? చెప్పడం తేలికే, కాని ఆచరణలో పెట్టడమెలా? దానికి మార్గముందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం ఒక ప్రాచీన కాశీగ్రంథంలో చెప్పిన ఒక అద్భుతమైన, శక్తివంతమైన పద్ధతి గురించి తెలుసుకుందాం. ఇది గీతాజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి మనకు సహాయపడుతుంది. చాలామంది అనుకుంటారు, బ్రహ్మముహూర్తమంటే తెల్లవారుజామున ఒక టైం అంతే అని. కాని అది కేవలం సమయం కాదండి. ఆ సమయంలో విశ్వం మొత్తం ఒక ప్రొఫౌండ్ ధ్యానస్థితిలో ఉంటుంది. మన ప్రాణశక్తి కూడా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకొకటుండదు. ఈ పద్ధతి చాలా సులభం. కేవలం 3 నిమిషాలు. దీన్నే త్రిపుర రహస్యమంటారు. మొదటి నిమిషం, లేవగానే కదలకుండా అలానే ఉండి ఈ శరీరాన్ని, ఈ కొత్త రోజుని ఇచ్చినందుకు మనసులో కృతజ్ఞత చెప్పుకోవాలి. రెండవ నిమిషం, శివశ్వాసక్రియ అంటే గాలి పీలుస్తున్నప్పుడు బంగారు రంగు శక్తి లోపలికి వస్తున్నట్టు, గాలి వదులుతున్నప్పుడు మనలోని నెగటివిటీ అంతా బయటకు పోతున్నట్టు ఊహించుకోవాలి. ఇక చివరి 3వ నిమిషం, మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే జరిగిపోయినట్టుగా గట్టిగా సంకల్పించుకోవాలి. అంతే. అయితే ఇది ఒక్క రోజుతో ఆపేసేది కాదు. ఇది ఒక 21 రోజుల అద్భుతమైన ప్రయాణం. మనల్ని మనం మార్చుకునే ఒక పరివర్తన ప్రయాణానికి ఇది నాంది. ఈ 21 రోజుల ప్రయాణంలో 3 దశలుంటాయి. మొదటి 7 రోజులు విషపాణం లాంటిది. అంటే శరీరం, మనసు కాస్త ఎదురు తిరుగుతాయి. నీలకంఠుడు విషాన్ని మింగినట్టు మనం దాన్ని ఓర్చుకోవాలి. ఇక 8 నుంచి 14వ రోజు అఘోర దృష్టి. కోపం తగ్గి మనలోని శక్తి పైకి ప్రవహించి కొత్త ఆలోచనలు పుడతాయి. చివరికి 15 నుంచి 21వ రోజు శివ సాయుధ్యం. ఇక మనమే సహజంగా నిద్రలేస్తాం, అనుకున్నవి జరగడం మొదలవుతాయి. దాన్నే సంకల్పసిద్ధి అంటారు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి, మన తలరాతను ఎవరూ రాయరు. మన తలరాతను మనమే రాసుకోగల సృష్టికర్తలం మనం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ మనసులో ఉంచుకుని రాబోయే నూతన సంవత్సరానికి ఒక మంచి సందేశాన్ని చూద్దాం. చూడండి,
ఎంత సరళంగా, ఎంత లోతుగా ఉందో ఈ సారాంశం. మంచి మనసే నిజమైన భక్తి. మనకున్న ఆరోగ్యమే దేవుడిచ్చిన గొప్ప ప్రసాదం. మరి ప్రతిదానికి కృతజ్ఞతగా ఉండటమే జీవితంలోని అసలైన అందం. చివరగా ఒక్క మాట, మా ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న మా వీక్షకులందరికీ, వీళ్లంతా కేవలం సబ్స్క్రైబర్లు కాదు, మా కుటుంబ సభ్యులు, అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే 2026 నూతన సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఆ భగవంతుడి దయ, ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై, అందరి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.